బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. కవిత ఏ పార్టీలో ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలని, బీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ భవన్కు ఎందుకు వెళ్లటం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు బీఆర్ఎస్లో తమ స్థానం ఏంటో ముందు తేల్చుకోవాలన్నారు. ముందు తమ పార్టీలో దెయ్యాలు ఎవరో, కోవట్లు ఎవరో తేల్చుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వం గురించి మాట్లాడాలని సత్యం హెచ్చరించారు. బీజేపీ అని కాంగ్రెస్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా గతంలో రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించి తర్వాత టీడీపీలో చేసి తర్వాత ఉద్యోగం బీఆర్ఎస్ లో చేరి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై ఇలా ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రు. ఒక ఫెయిల్యూర్ సీఎంగా కేసీఆర్ గారు మిగిలిపోయారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా కవిత గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి ఇలా లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో 6 నెలలు గడిపిన కవిత గారు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంకొక అంశం, ఇలా తెలంగాణలో బీసీలను ఎస్సీలను చాలా అనగదొక్కుతున్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కవిత గారు, అసలు మీరు 10 సంవత్సరాల అవకాశం దొరికినప్పుడు 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు ఏనాడైనా బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ మీరు ఏనాడైనా ఆలోచించారని నేను అడుగు. అదేవిధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల బకాయిలని మీరు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చేయకుండా ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం